వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి, వాళ్ళకి టీవీలు వచ్చినాయి, వాళ్ళకి పేపర్లు వచ్చినాయి, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, వాళ్ళకి ఫామ్ హౌజులు వచ్చినాయి. కానీ మనకు మాత్రం నీళ్లు రాలే. ఆనాడు కృష్ణా నదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం బంజారా హిల్స్లో నా ఇల్లు అమ్మి పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పిండు. ఆయన ఇల్లు అమ్మలేదు గాని 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆ నిర్లక్ష్యం నుంచి 10 ఏళ్లు చూసినాం. ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. ఇక వాణ్యవనో వీణ్యవనో ఎవనెవనో మోసేది లేదు. మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి, మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని, ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈ రోజు సాధిస్తున్నాం. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయాడు.